కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయకపోవడానికే ఇందుకు నిదర్శనము. సో దీంట్లో మరి కేటీఆర్ నుంచి కిషన్ రెడ్డి సలహాలు తీసుకుంటారు. కవితను కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు అందరు కలిసి మరి దాడి చేస్తున్నారు, ఆమెను టార్గెట్ చేశారని చెప్పడం ఎట్లా చూస్తాం సార్? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మరి 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఫ్యామిలీ గురించి కొంత మాట్లాడకుండా ఉంటేనేమో మంచిదనే భావం నా అభిప్రాయం. ఎందుకంటే కవిత ఈ సందర్భంలో బయటకు వచ్చింది. కవిత మీద నలుగురు ఎందుకు దాడి చేస్తున్నారని ఇక్కడ చూస్తే అసలు ఇలా ప్రభుత్వము కూలిపోవడానికి కవిత ప్రధాన కారణంగా అనేదంటే ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్లో పీకల దాకా ఇరుక్కొని అది పీక్కొని బయటికి వచ్చేసరికి కొంత పార్టీకి అంటే ఎనలేని డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసి, అయితే కవిత ఇష్యూ ఒకటైతే కాళేశ్వరం ఒక ఇష్యూ మొత్తము పార్టీకి సర్వనాశనం కావడానికి పార్టీకి ఈ రెండు ప్రధాన భూమిక పోషిస్తుంది. అందులో ఏదేమైనప్పటికీ కూడా ఈ నలుగురు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇప్పుడు మరి అది రాజకీయ కోణంలో చూస్తే మరి కావాలని చూస్తూ ఉన్నారా, లేకపోతే ఈ రమట ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సి. ఎందుకంటే ఇదే కేసీఆర్ కవిత జైల్లో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆమె వైపు చూడని సందర్భం అయితే మనకు తెలుసు. కానీ కేటీఆర్, హరీష్ రావు చాలా పక్కడబందీగా బెయిల్ తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ఆమెకు ఉన్న విషయాలలో సపోర్ట్ చేసే విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు ఎన్నిక వీలైతే ఎక్కడ అవపడదు. కానీ ఆ పెట్టినటువంటి సెక్షన్లు, పెట్టినటువంటి కేసు బలమైనటువంటి ఆధారాలతో ఉండడం వల్ల కొంత జాప్యము జరిగింది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం ఆనాడు వైఎస్ జగన్ కూడా చూసినాం. ఇక్కడ కవిత పెద్ద సమస్య కాదు. అయితే ఇక్కడ మనము ఆ ఇష్యూలంతా కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్ కొంత అవపడతా ఉన్నది. తర్వాత ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల విషయంగా చూస్తే ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మనము అది కొత్త ఇంటి రోజులు అది పాకానికి రాలేదు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు మనకు దానికి స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కొంత స్పీడ్ గా నడుస్తూ ఉన్నది. కొంత మరి క్లారిఫికేషన్ తీసుకుంటే అందులో 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి లెటర్లను చూస్తే ఒక రకంగా ఉన్నాయి, ఇంకా ఇద్దరు ఒక రకంగా ఇవ్వలేదు. అటువంటి సందర్భాన్ని కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు డే1 నుంచి కూడా కండువా కప్పుకున్న దాని మీద మనకు ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ఎంత స్పీడ్గా ఉన్నాయో వాళ్ళ మాటలు కూడా అదే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. ఏదైతే మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు, అది 3 రంగుల జెండా కండువా అనే దాని మీద చెప్పింది. కానీ ఇక్కడ కొంత ఆ బలమైన ఆధారాలు ఎక్కడంటే కడియం శ్రీహరి విషయంలో కావచ్చు, తానం నాగేందర్ విషయంలో కావచ్చు, కొంత ఆధారాలతోటి కూడా మనకు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. మల్లేశ్వర్ గారు ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. సో సరే, అవి జాతీయ జెండాల పోలిన కండువాల లేకుంటే కాంగ్రెస్ కండువాల కాస్త పక్కన పెడితే, సో వాళ్ళని మేము పార్టీలో చేర్చుకున్నామని అఫీషియల్గా చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎందుకు మరి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు? అదే క్రమంలో వాళ్ళు గత సంవత్సరంన్నర కాలంగా కూడా మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే ప్రవర్తించినట్టు చేయడం కావచ్చు, ఇటు బీఆర్ఎస్కు దూరంగా ఉండడం కావచ్చు, అసెంబ్లీలో కూడా మరి ఆ 10 మంది ఒక సపరేటు రోలో కూర్చోవడం కావచ్చు. సో ఎందుకని వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా అనేది ఒక క్లారిటీ రావడానికి ఎమ్మెల్యేలకే ఒక క్లారిటీ లేదు. అదే క్రమంలో మరి ఆ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సో ఇన్నాళ్ళుగా కూడా వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నట్టే బిహేవ్ చేయడం కావచ్చు. మనం చూసాము షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ మధ్య, తర్వాత హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వివాదం అయితే జరిగింది. చాలా పెద్ద ఎత్తున అంటే కార్యకర్తలు కూడా ఒకరింటిపైకి ఒకరు వెళ్ళే కార్యక్రమాలు చేయడం కావచ్చు, తీవ్ర స్థాయిలో అది దుమారం రేగిన తర్వాత కూడా సో అంటే ఆయనకు కూడా దాంట్లో శాసనసభలో కూడా ఒక పదవి ఇచ్చారు. దాంట్లో అఫ్కోర్స్ అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి కూడా
ఆ పదవి ఇవ్వచ్చు. కానీ దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు కనుకనే ఆ పదవి ఇచ్చారని అప్పుడు బీఆర్ఎస్ ఆరోపించింది. అదే క్రమంలో మీరు అన్నట్టు దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. అదే క్రమంలో కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య గురించి మరి ఆయన కూడా ప్రచారం చేశారు. సో వీళ్ళిద్దరు మాత్రమే ఎవిడెన్సులు ఉన్నాయని చెప్పడం కావచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళేసరికి వీళ్ళ విషయంలో సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనుకున్న క్రమంలో బీఆర్ఎస్ ఏం డిమాండ్ చేస్తుంది, వాళ్ళు రాజీనామాలు చేయాలి, మరోసారి ఎన్నికలు రావాలంటుంది. సో మరి అలాంటప్పుడు వాళ్ళతో రాజీనామాలు చేపించి మరోసారి ఉప ఎన్నికలు పెట్టవచ్చు కదా. ఎందుకు ఈ ఎమ్మెల్యేల విషయంలో ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ సస్పెన్స్ అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వరకు కొనసాగుతుందండి. ఎందుకంటే ఇక్కడ కొంత ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా అవపడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఫిరాయింపు చేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే ఇక కాంగ్రెస్ అదే జూబ్లీహిల్స్ తోని వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్లో చేరిరో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వీళ్ళు చేరారు, సో మీరు రాజీనామా చేయండి, అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తే క్లారిటీ వస్తుంది కదా. ఎందుకంటే మరి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము, 20 నెలల్లో మా పాలన బాగుంది, బీజేపీ మాకు సహకరించకున్నప్పటికీ కావచ్చు, బీఆర్ఎస్ గతంలో చేసిన అప్పులు కావచ్చు, వీటన్నిటిని మేము సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. సో దీంట్లో బీజేపీని ఒకవైపు బీఆర్ఎస్ని ఒకవైపు మరి ప్రతి సందర్భంలోనూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళపై విమర్శలు చేస్తున్నారు. సో ఈ ఎమ్మెల్యేల విషయంలో ఈ కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ కాదని చెప్పడం కావచ్చు. సో దీన్ని అంతా ఎట్లా చూస్తాం సార్? ఒక క్లారిటీ ఇటు రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు, అటు కేసీఆర్ ఇవ్వట్లేదు. సో మొత్తానికి వీళ్ళ అంశంలో స్పీకర్ కూడా మరి నోటీసుల వ్యవహారం నడుస్తుంది. అఫ్కోర్స్ స్పీకర్ వ్యవహారాన్ని కావచ్చు సుప్రీంకోర్టు మనం ఎవరం కూడా దాన్ని చేయలేము. సో ఒక ప్రాసెస్ ప్రకారం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే అయిపోతే కనీసం ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడేమో ఒకటిసారి గెలిచిన వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు అంటే మరి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కూర్చున్నవారు, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదా మరి ఉప ఎన్నికలకు పోవడానికి భయపడుతున్నారా? ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి ఏదైతే అభివృద్ధి జరుగుతుందని కాన్ఫిడెంట్గా వెళ్ళిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయొచ్చు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయొచ్చు, భాజపా వాళ్ళు మరి ఎన్నికలకు పోవచ్చు కదా. ఎందుకని ఈ పర్యవసాన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు మనము గతంలో కూడా టిఆర్ఎస్ చేసిన తప్పే ఈరోజు కాంగ్రెస్ కూడా చేసింది. ఎందుకంటే 88 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి ఎక్కడైతే అపవాదు మూటగట్టుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు సరే వాళ్ళు ఎంత మనకు ఆధారాలు లేవని చెప్పకపోయినప్పటికీ కూడా ఒక 2 మాత్రం ఆధారాలతో సహా మన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పబ్లిక్ కూడా తెలుసు. మిగతా ఎమ్మెల్యేల కాడికి వచ్చేసరికి ఏంటంటే కొంత వ్యతిరేకత, కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేకపోయినా కూడా ఈ ఎమ్మెల్యేల మీద ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కొంత అవపడతా ఉంటుంది. ఆ అవపాది మరి ఓటు బ్యాంకు లాగా మారితే మాత్రం అది రేపు కాంగ్రెస్ మనుగడకు ప్రమాదం అనే దాని మీద కొంత దీన్ని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకు ఉప ఎన్నిక ఏది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనుక ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే వరకు ఇదంతా కూడా ఈ స్పీకర్ కరస్పాండెన్స్ తర్వాత సుప్రీంకోర్టుకి ఇచ్చేటువంటి కమిషన్ ఇవన్నీ కూడా డిలే చేసి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి వీళ్ళందరితో అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారి రాజీనామా ఎన్నికలను పెట్టేందుకు కూడా రైట్. ఓకే మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు,